పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో రేషన్ పంపిణీని ప్రభుత్వ విప్ భూమి నాయకర్ ప్రారంభించారు. పట్టణంలోని 2వ వార్డులోని 62వ నెంబర్ షాప్ ని లాంఛనంగా ప్రారంభించి కార్డుదారులకు రేషన్ బియ్యం పంపిణీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయన్నారు. అందులో రేషన్ దుకాణాలు కూడా ఉన్నాయన్నారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీకి అనుగుణంగా ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టపరిచి కార్డుదారులందరికీ రేషన్ దుకాణాల్లోనే నిత్యావసరాలు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ రామరాజు పాల్గొన్నారు. మీడియా గ్రూప్ పెట్టని చూసావా? మంచి పూలు పెడుతున్నా దేవుడు పెడతారు. ఏదైనా వచ్చినప్పుడు కాళ్ళు చేతులు రారు, ఏం చేయాలో బుర్రపని చేయదు. ఒకరికొకరు పురమాయించుకున్నాం అనుకో హ్యాపీ. ఎమ్మెల్యే గారు కొద్దిగా ఎదరకండి, కొద్దిగా ఎదరకండి సార్. మరి ముందుగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా గౌరవ ప్రధాని భారత ప్రధాని మోడీ గారికి కూడా నేను నరసాపురం నియోజకవర్గ రేషన్ డీలర్స్ తరఫున నేను వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అంటే నరసాపురం నియోజకవర్గమే కాదు, మరి రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ డీలర్స్ అందరి తరఫున కూడా నేను మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. మరి గతంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ ప్రభుత్వం మరి రేషన్ డీలర్స్ని వాళ్ళ కుటుంబాలను కూడా రోడ్డును పడేసిన సందర్భం మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆ రోజున ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కొత్త విధానాన్ని ప్రజలందరికీ కూడా రేషన్ ఇంటికి చేరుస్తాయని చెప్పి మరి వ్యాన్లు ఏర్పాటు చేసి ఒక సిస్టమేటిక్ లేకుండా ఆ వ్యవస్థని నిర్వీర్యం చేసిన ఘనత, దాదాపు 1600 కోట్ల రూపాయలని ప్రభుత్వ ఖజానాన్ని ఖాళీ చేసిన సందర్భం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రేషన్ డీలర్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మరి పునర్జన్మ ఇచ్చినటువంటి మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని మనందరూ కూడా గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నేను మరి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక మరి 1,44,00,000 కార్డ్స్ ఉంటే దాన్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 4,20,00,000 మంది దానిపై ఆధారపడి ఉన్నారు. మరి వీరందరి జీవితాలు కూడా మరి ప్రజలు, ఎందుకంటే రేషన్ ద్వారా ఏదైతే షాపుల ద్వారా మనం ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు తెరవబడతాయి. అదే 8 గంటల నుంచి 12 గంటల వరకు, అదేవిధంగా 4 గంటల నుంచి 8 గంటల వరకు మరి ఆ రోజుల్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే విధంగానే మరి రేషన్ డీలర్స్ అందరూ కూడా సహకరిస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. మరి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో మీరందరూ కూడా వ్యాన్ వస్తుంది, ఎప్పుడు వస్తుంది అని ఆలోచన వెయిట్ చేయకుండా మీరే స్వచ్ఛందంగా వచ్చి రేషన్ షాప్కి వెళ్ళి గతంలో ఏ రకంగా తీసుకున్నారో
అదేవిధంగా మీరందరూ కూడా రైస్ కానీ నిత్యావసర వస్తువులు కానీ తీసుకునే విధంగా మరి ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా ఆర్థికంగా వెనకబడిన వర్గాల ప్రజల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మేము మాట ఇచ్చిన ప్రకారం మరి గతంలో ఏదైతే హామీలు ఇచ్చామో ఎలక్షన్ ప్రక్రియలో మరి ఒక్కొక్కటిగా ప్రతిదీ కూడా నెరవేర్చే విధంగానే మరి ఎన్డీఏ కూటమి ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా ఆ ధనాన్ని అన్ని రకాలుగా ప్రజలకు ఉపయోగపడే విధంగానే ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మీడియా సోదరులు కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి మరి ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు ఎవరైతే వ్యాన్స్ నడుపుతున్నారో వారికి రిజిస్ట్రేషన్ చేసే విధంగా, అంటే వారిని కూడా రోడ్డును పడేయకూడదని ఆలోచనతోటి, వారి కుటుంబాలు కూడా రోడ్డును పడేయకూడదని ఆలోచనతోటి వారికి రిజిస్ట్రేషన్ చేసే విధంగానే ఈ ప్రభుత్వం మరి ముందుకు చర్యలు అవుతుంది. వారిని కూడా ఎక్కడ కూడా ఆర్థికంగా కుటుంబాలు రోడ్డును పడకూడదని చెప్పి ఈ డిసిషన్ తీసుకున్నారు. ఈ రోజున రేషన్ డిపోల పునః ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండగా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు రేషన్ డీలర్లో వెహికల్స్ కొనుగోలు చేసి డబ్బు దుర్వినియోగం చేయటం అంటే జగన్మోహన్ రెడ్డికి ఆయనకి పెట్టిన విద్య. ఎందుకంటే 15,000 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ రోజున రేషన్ డీలర్లో అంటే ఈ రేషన్ డిపోలు ఎక్కువ మంది బియ్యం తీసుకునే వాళ్ళందరూ కూడా పేద ప్రజలు. వీళ్ళందరూ కూడా ఏదో పనికి పని నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ టైం ఉన్నప్పుడు ఆ డీలర్ షాప్కి వెళ్ళి ఆ బియ్యం తెచ్చుకుంటూ ఉంటారు. వాళ్ళు దాన్ని దుర్వినియోగం చేసి వెహికల్ పంపి ఆ వెహికల్ ఏదో ప్లేస్లో పెట్టి వాళ్ళందరినీ కూడా రమ్మని అక్కడికి వాళ్ళు పనిలోకి వెళ్ళిపోతే ఆ టైం లేకపోతే లేరని చెప్పని రాసుకుని వచ్చేసేసి అనేక రకాలుగా పేద ప్రజలను ఇబ్బంది పెట్టారు వాళ్ళు.